హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో మనం చేయబోతున్న ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఇది ఎవరైనా తినొచ్చండి. కాబట్టి ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, అందులోనికి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను, కొంచెం సాల్ట్ అండి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. దీనిలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి పిండిని అంతటిని కలిపాను. తర్వాత తగినంత వాటర్ వేసుకొని పిండిని ఇట్లాగా వేళ్ళతోనే ఒత్తుకుంటూ కలిపేయాలన్నమాట. తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ఏ బౌల్తోనైతే పిండి తీసుకున్నామో ఆ బౌల్తోనే నేనేం చేశానంటే ఇక్కడ బెల్లం తీసుకున్నానండి. చూడండి, బెల్లం తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో యాలకులు కచ్చాపచ్చా దంచి వేసుకున్నాను అనమాట. ఇది షుగర్ కాదండి, బెల్లంతో సిరప్ తయారు చేసుకోవాలి. ఇది మరీ తీగ పాకంలాగా రానవసరం లేదు, కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఈ పిండి కొంచెం ప్రక్కన పెట్టుకున్నాం కదండి, చూడండి మెత్తగా అయిపోయింది. దీన్ని ఇట్లా ఉండలుగా తయారు చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మధ్యలో. ఇట్లాగ అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఆయిల్లో లో ఫ్లేమ్లోనే వాటిని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇది లోపల నుంచి మంచిగా ఉడికిపోతుందన్నమాట. ఈ విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయి చూడండి. చాలా చాలా మంచిగా ఉడికిపోయాయి, మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుని వెంటనే మనం సిరప్ రెడీగా ఉంచుకున్నాం కదండి, బెల్లంతో తయారు చేసిన సిరప్లో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే టైం ఉంటే ఒక 1 అవర్ అయినా అలా పెట్టుకున్నట్లయితే చక్కగా ఆ సిరప్ని మొత్తం పీల్చుకొని జ్యూసీగా తయారైపోతాయండి. చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు. షుగర్ అయితే అందరూ తినరు కదండి, చక్కగా బెల్లంతో ఏ ఇబ్బంది లేకుండా చక్కగా తయారు చేసుకునే విధంగా. చూసారా మన బాదుషా ఎంత బాగా వచ్చాయో చూడండి. జ్యూసీగా ఉన్నాయండి లోపల చూసినట్లయితే. చూడండి, చాలా టేస్ట్గా అనిపించాయండి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. మన ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా దయచేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి. మన ఛానల్ని దయచేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ ఐటమ్ని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఓకే అండి, బాయ్.